ఉండేవారు ఈ పార్టీలో సభ్యులుగా చేరవచ్చునని వాళ్ళు వ్యంగ్యంగా కూడా అన్నారు. ప్రారంభమైన 48 గంటల్లోని ఈ పార్టీకి సంబంధించిన వెబ్సైట్ గీతం కూడా విడుదలైంది. ఎలా చూస్తారు ఈ కాక్రోచ్ పార్టీ ఏంటి, ఎవరి గురించి ఇది ఉందంటే ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అదే కాకుండా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఏదైతే దాంతో సోషల్ మీడియాలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆల్రెడీ సిజే గారు ఏదైతే మాట్లాడిండ్రో, యువకులు సోమరిపోతులు, లేకపోతే ఎప్పుడు ఫోన్ చూస్తారు, వాళ్ళకి తెలియలేదు అని చెప్పడం ఏదైతే మాట్లాడిండ్రో, ఇమీడియట్ గా మళ్ళీ ఆయననే సవరణ చేసుకొని, నేను దానికి అనుకోలేదు, నేను ఏదైతే దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఉండాలని అన్నానంటే, ఆయన ఆల్రెడీ ఒక జడ్జి, ఆయనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మంచి తెలివిపరుడు. అవసరం అనుకుంటే ఈ దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు యువకులలో ఎవరైతున్నారో వాళ్ళను అని ప్రత్యేకంగా అనేది ఉండేది. మొత్తానికి యువకులంతా అదే టైప్ అనే రంగంగానే మొత్తానికి యువకులు ఈ రోజు రివోల్ట్ అయినరు. దాంతో పాటు వాళ్ళు పెట్టిన 5 పాయింట్స్ మీరు చూసుకోండి. మొత్తానికి అదంతా కూడా రేపు అవసరమైతే ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని, లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరైతే జడ్జిలు రిటైర్ అయితే వాళ్ళకి పదవులు ఇచ్చి నరేంద్ర మోదీ బీజేపీలో జాయిన్ చేయడము, తర్వాత ఇంకా చాలా చాలా ఒక 5 పాయింట్స్ వాళ్ళు చాలా బాగా పెట్టిండ్రు. అది ఆ పాయింట్స్ కూడా పర్ఫెక్ట్ గా బీజేపీకే వర్తిస్తాయి అవి. అండ్ మోర్ ఓవర్, ఇంతకుముందు మన క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలే. ఎందుకంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీని పట్టుకొని నువ్వు ఏ కులము, ఎవరికి పుట్టినావు అని అడిగినారు. అంటే బీజేపీలకు ఇంత ఇంగిత జ్ఞానం లేదు. మొత్తానికి ఇప్పుడు బీజేపీలు ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ నువ్వు ఎవరికి పుట్టినావు అని, అమిత్ షాని నువ్వు ఎవరికి పుట్టినావు అంటే ఎవరు చెప్పాలి? వాళ్ళ అమ్మ చెప్పాలా కరెక్ట్, వీడేరా మీ అయ్యా అని, అంటే వీడేరా మీ నాన్న అని. అట్లా చెప్తేనే కానీ తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తెలుసా ముందే వీళ్ళ నాన్న ఎవరు అనేది? అయినంత మటుకు బీజేపీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడడం. ఈ కాక్రోచ్ వెనకాల అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తుందని, ఈ కాక్రోచ్ వెనకాల ఏమైనా కాంగ్రెస్ ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. అనేక మంది విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీనిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. ఈ రోజు ఎవరైతే యువకులు వాళ్ళు టెన్షన్ వచ్చి ఈ రోజు మమ్మల్ని పనికిమాలినోళ్ళు అంటారా, చాతగానోళ్ళు అంటారా అనే రకంగానే వాళ్ళు మొత్తానికి బయటకు వచ్చిండ్రు. ఆన్లైన్ లో ఇంత పర్ఫెక్ట్ ఉందంటే నేను నిజంగా కూడా వాళ్ళు పార్టీ పెట్టాలని, లేకపోతే రేపు తమిళనాడులో ఎట్లయితే జరిగిందో అట్లా యువకులంతా ముందుకు రావాలి, తెలంగాణలో కూడా అట్లా నడిపేయాలనే రకంగా నేను ఆలోచిస్తున్నా. అవసరం అయితే భారతదేశం అంతా కూడా యువకులు ఎవరైతే మేధావులు ఉన్నారో, మేధస్సున్నోళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా నిజంగా ఖచ్చితంగా ఇది ఇట్లనే ఫాలో చేయాలా. పర్ఫెక్ట్ గా అవసరం అనుకుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనర్థాలని, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దేశం కోసం ధర్మం కోసం అంటారు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో దేశం కోసం ధర్మం కోసం అనేది కూడా పక్కన పెట్టేసిండ్రు. కానీ మొత్తానికి నరేంద్ర మోదీ, అమిత్ షా అండర్లోనే, వాళ్ళ కంట్రోల్లోనే ఈ రోజు బీజేపీ నడుస్తుంది. వాళ్ళకి చెప్పినట్టు కూడా ఉండడం లేదు. కాదు సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అయితే కొన్ని ఆరోపణలు మీరైతే చేశారు, కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే కదా. ఏవైనా 2-3 తప్పితే జాతీయ పార్టీ మొత్తాన్ని నడిపేది హైకమాండ్ వారే కదా. ఆ 3-4 కదా, ఇంకెవరైనా ఉన్నారంటారా మీ కాంగ్రెస్ పార్టీలో కూడా? నేను కాదంటలేను లక్ష్మీనాథ్ గారు. మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలంగాణ అనుకోండి, కర్ణాటక అనుకోండి, లేదంటే కేరళ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఏమైనా చిన్న ఇష్యూ వస్తే మా హైకమాండ్ సర్ది చెప్తుంది. కానీ ఈ రోజు బీజేపీ ఏం చేస్తుంది, వాళ్ళ పార్టీలో ఇప్పుడు క్రాంతి కిరణ్ అసంటోళ్ళని సెకండ్ లైన్ ని పిలిచి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అది చెయ్యరు. కాంగ్రెస్ పార్టీలకి చీల్చి ఆ నాయకులనే తీసుకుపోయి వాళ్ళు గెలుస్తున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే కాదు సార్, చేల్చటము కాదు సార్. కమెంట్ ఇప్పుడు బాధాకర విషయం ఏంటంటే, ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులని కుక్కలాగా పోల్చినందుకు కాంగ్రెస్ నాయకులు కుక్కలం కాదు, మేము నాయకులను
బయటకు వచ్చి మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న నాయకత్వ లక్షణాలను మేము గుర్తించి ఈ రోజు అస్సాం లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసినాం. బెంగాల్లో కూడా బెంగాల్ ఘట్టం మీద ఇందులో ఒక వ్యతిరేకంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది కాబట్టి అట్లనే బయటకు వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడు గుర్తించి అటువంటి వ్యక్తిని సువేంద్ర అధికారిని ముఖ్యమంత్రి చేసినాం. అంటే ఎవరెవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ఈ దేశ వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చిందో వాళ్ళు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, ఈ దేశ ఒక సభ్యత కోసం పనిచేస్తున్నారు గ్రహించి వాళ్ళని పార్టీ నేతృత్వము వాళ్ళకి అవకాశం ఇచ్చిన పార్టీ దాఖలాలు, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అస్సాం, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు నేనేమంటున్నా కాంగ్రెస్ ఇది సూటి ప్రశ్న. అంటే మీ పార్టీలో మీ నాయకులు లేరా, సెకండ్ లైన్ లీడర్షిప్ లేదా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి లేకపోతే మమతా బెనర్జీ పార్టీలకు వెళ్ళి తీసుకొని చీల్చి మీరు అధికారంలో వాళ్ళకి పెట్టడం అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారా లేదా? అంటే మీ పార్టీలో నాయకులు లేరు, సిద్ధాంతం మొత్తానికి పక్క పార్టీలకి తీసుకొని వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఈరోజు అస్సాం తీసుకోండి, రేపటి రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఏదైతే పద్ధతులతో నీకు కూడా ఇబ్బంది అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ తెలంగాణలో వ్యతిరేకంగా పనిచేస్తుందని భావించే రోజు నువ్వు కూడా బీజేపీ లాగా నీకు కూడా ఆలింగనం చేస్తూ పక్కకు పెట్టుకొని నీకు కూడా మంచి అవకాశం ఇప్పిస్తా. ఆల్రెడీ నరేంద్ర మోదీ ఒక హుషారితోని రేవంత్ రెడ్డిని నవ్వుతూ గిల్లిండు. ఏమని? మేరేసే జోడో और मेरे से जोड़ो तो तुम कहाँ पहुंच रहा है लेकर जाता అంటుండు. అంటే అర్థమైంది, ప్రతి దగ్గర మొత్తానికి ఏకనాథ్ షిండేలను తయారు చేస్తున్నారు మీరంతా. అయితే ఒకటి ఇక్కడ మీరు కూడా శివకుమార్ లాల్ గారు ఈ చేల్చటము విడగొట్టడము ఇవన్నీ కూడా నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని గతంలో కాంగ్రెస్ చేసి కాదంటారా? ఇప్పుడు బీజేపీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు ఆ పార్టీలో, ఎందుకంటే వెదిలలేరు కాబట్టి బయటికి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అటువంటి సమయంలో టీకే మీకు మేము సపోర్ట్ చేస్తామని అవుట్ సపోర్ట్ చేసినాం. మేము వాళ్ళ డైరెక్ట్ మేము ముఖ్యమంత్రి కావాలి, మంత్రులు కావాలి, అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఇచ్చినాం. కానీ వీళ్ళు డైరెక్ట్ ఆపోజిట్ పార్టీలో ఉన్న లీడర్ని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేస్తున్నారు వీళ్ళు. అంటే అర్థమైంది, వీళ్ళ బీజేపీలో లీడర్లు లేరు అక్కడ, లేదంటే వాళ్ళకి నమ్మకం లేదు అంటే హైకమాండ్ కి, ఎవరైతే నరేంద్ర మోదీ వాళ్ళకి నమ్మకం లేదు అక్కడ. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుంచి డిఎంకే తోని కాంగ్రెస్ పార్టీ స్నేహం సన్నిహితంగా ఉండి ఈ రోజు సడన్ గా డిఎంకే పరిస్థితి బాగలేదు అనగానే డిఎంకే వదిలేసి టీబీకే ఎంత కూడా అనేది మరి ఎంతవరకు నైతికత లెవెల్తో కాంగ్రెస్ పార్టీకి నిలవాలి. అంతే కదా శివకుమార్ లాల్ గారు, శివకుమార్ లాల్ గారు దీన్ని డైరెక్ట్ గా చెప్పాలి. మీరు డిఎంకేకి 50 సంవత్సరాల మిత్రుడిగా ఉండి ఒకేసారి మరి వెళ్తే మరి దాన్ని ఏమంటారు? నైతికత గురించి ప్రశ్నించరంటారా జనాలు? ఇప్పుడు ఒకటే లక్ష్మణ గారు, ఏదైతే విజయ్ పార్టీకి ఏకఛత్రాధిపత్యం మెజారిటీ సీట్లు వచ్చిన దగ్గర బీజేపీ మళ్ళీ ఒత్తిడి చేసి విజయ్ ని బీజేపీ ఏఐడిఎంకే కి సపోర్ట్ చేయండి, మా అండర్లో రండి అని చెప్పిండు. విజయ్ ఓపెన్ గా చెప్పిండు, నేను ఇంకే పార్టీతో కలుస్తా తప్ప బీజేపీతో కలవాలి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ మతతత్వ పార్టీ అని ఆల్రెడీ తమిళనాడులో ముద్ర ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పోయి నేను సపోర్ట్ ఇస్తా అన్నాక కూడా 5 రోజులు 6 రోజులు 9 రోజుల వరకు కాదు సార్, సిపిఐ కావచ్చు, కంట్రోల్లో పెట్టి కాదు సార్, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అక్కడ ఉన్న కొన్ని లోకల్ కానీ అవేమీ రియాక్ట్ అవ్వకముందే ఒకేసారి హ్యాండ్ కట్ చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలేసి వెళ్ళిపోవడాన్ని స్టాలిన్ గారు కూడా తప్పుపట్టారు. దాన్ని ఏమంటారు? స్టాలిన్ గారు ఆల్రెడీ ఓపెన్ గా చెప్పిండ్రు, నో ప్రాబ్లం, ఇది మీరు ఇక్కడ చేసిన దానికి అవసరమైతే స్టాలిన్ కూడా దానికి తర్వాత రాహుల్ గాంధీతో మాట్లాడి సరే అనే రకంగా తగ్గిపుట్టిండు. అది కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమి అట్లనే ఉంటది. మళ్ళీ వాళ్ళు రేపు అవసరం అన్నప్పుడు రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ఇండియా కూటమిలోనే వాళ్ళు ఉంటామని కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. రైట్ శివలాల్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. కాంతికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ గారు, మీకు క్రాంతికారం గారికి అట్లాగే శివకుమార్ గారికి పెద్దలు పాత్రెడ్డి గారికి నమస్కారం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క గోలేంటి? మీరని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆపాదించుకుంటున్నారు బీజేపీ మరియు కాంగ్రెస్. ఎలా చూస్తారు దీన్ని మీరు? గారు మన